హాయ్ అండి అందరికీ. జూన్ 7 కరెంట్ అఫైర్స్ మాట్లాడుకుందాం. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి రీసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ అండి. ముందుగా మాట్లాడుకుంటే ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ఎప్పుడు? జూన్ 7. ఇది ఎందుకు చేస్తారంటే సురక్షితమైన ఆహారం తీసుకోవడం, ఆహార సంబంధిత వ్యాధులు నివారించడం గురించి అవగాహన కల్పించడం కోసం దీని ముఖ్య ఉద్దేశం. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే ఫ్రమ్ బర్డెన్ టు సొల్యూషన్ సేఫ్ ఫుడ్ ఎవ్రీవేర్. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండర్‌లో జరుగుతది. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయంటే జెనీవా స్విట్జర్లాండ్ కంట్రీలో ఉంది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే రోమ్ ఇటలీలో ఉందన్నమాట. అలాగే భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బ నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. అయితే ఈ నైరుతి ఋతుపవనాలనేవి మొట్టమొదటిసారిగా ఏ ఏ స్ రాష్ట్రం ద్వారా ప్రవేశిస్తాయంటే కేరళ రాష్ట్రం ద్వారా ప్రవేశిస్తాయి. ఈ నైరుతి ఋతుపవనాల వల్ల భారతదేశంలో వర్షాలు ఎక్కువగా వస్తాయి. ఈ వర్షాల వల్ల వ్యవసాయం బాగా జరుగుతుంది. జలవనరులకి ఇది ఎంతో కీలకం అన్నమాట. అలాగే తమిళనాడుకి చెందిన ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద నార్వే చెస్ ఛాంపియన్‌షిప్ 2026ని గెలిచారు. ఇది ఇలా గెలిచిన ఫస్ట్ ఇండియన్‌గా ఆయన రికార్డులకెక్కారు. అలాగే మనందరికీ తెలిసిందే ఉక్రెయిన్ అండ్ రష్యాకి మధ్యన వార్ అనేది చాలా రోజుల నుంచి జరుగుతుంది. అయితే ఉక్రెయిన్‌కి సపోర్ట్‌గా యూరోపియన్ యూనియన్ లీడర్స్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఉక్రెయిన్ జెలెన్స్కీ వీళ్ళందరూ కలిసి ఉక్రెయిన్‌కి మద్దతుగా లండన్‌లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఇండియా అండ్ వెనిజులా మధ్యన మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ జరిగింది. దేనికోసమంటే చమురు, వాణిజ్యము, పెట్టుబడులు తదితర అంశాలపైన జూన్ 3వ తేదీన ఈ 2 కంట్రీల మధ్యన ఎంఓయూ జరిగింది. అయితే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెనిజులా రాజధాని ఏది? వెనిజులా కరెన్సీ ఏంటి? వెనిజులా ప్రెసిడెంట్ ఎవరు? అనేది అడగొచ్చు. వెనిజులా రాజధాని కరాకస్. వెనిజులా కరెన్సీ వెనిజులియన్ బొలీవియర్ అండ్ వెనిజులా ప్రెసిడెంట్ తాత్కాలిక ప్రెసిడెంట్ ఎవరంటే డెల్కీ రోడ్రిగోజ్. అలాగే వరల్డ్ బైసికిల్ డే ఎప్పుడంటే జూన్ 3. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.